మాయా చెట్టు సింహం యొక్క అనాథ బిడ్డ. రాజసింహాన్ని ఒక భయంకరమైన నల్లసింహం దాడి చేసి గాయపరుస్తుంది. అనారోగ్యం వల్ల రాజసింహం చనిపోతాడు. ఈ విషయం అతని భార్య ఎప్పటికీ మర్చిపోలేదు. తన కొడుకు పెద్దగా అవుతున్నట్లల్లా రాణి సింహం అతనికి అన్ని విషయాలు చెప్తూ ఉండేది. పెద్దగా అవుతున్నట్లల్లా రాజసింహం చిన్న కొడుకు అతని తండ్రిని చంపిన వారి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. పెద్దగా అవుతున్నప్పుడు అలా అతనికి అర్థం కాలేదు ఎలా అతని నాన్నగారి రాజ్యాన్ని తిరిగి తీసుకోవాలి అని. ఒకరోజు అలా నడుస్తూ జరిగిన విషయమంతా అతని మిత్రుడికి చెప్తాడు. అప్పుడు అతని స్నేహితుడైన ఏనుగు సింహానికి సహాయం చేస్తాడు. ఇప్పటి వరకు నువ్వు నాకు ఈ విషయాల గురించి ఏమీ చెప్పలేదు. ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం కదా, మనం మీ నాన్నగారిని చంపిన వాళ్ళ మీద పగ తప్పకుండా తీర్చుకుందాము మిత్రమా. రాజసింహం కొడుకు ఏనుగుతో ఇలా అంటాడు. కానీ ఎలా చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. నేను నీతో ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు చాలా సంవత్సరాలుగా అడవిలో తిరుగుతూ ఉన్నావు. నీకు ఏదో ఒక దారి తెలిసే ఉంటుంది కదా అని. నా దగ్గర ఒక దారి ఉంది మిత్రమా, రా నేను నీకు చూపిస్తాను. ఏనుగు రాజసింహం కొడుకుని ఒక పర్వతం పైకి తీసుకుని వెళ్తుంది. అదిగో అక్కడ చూడు, ఆ పర్వతం వెనకాల అర్ధరాత్రి సమయానికి వెళ్తే అక్కడ మెరుస్తూ ఉన్న చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ మెరుస్తున్న చెట్లలోని చాలా వరకు మాయా చెట్లు ఉన్నాయి. మనం ఒకవేళ వాటిని వరాలు అడిగితే ఆ మాయా చెట్లు మనకి వరాలు ఇస్తారు కూడా. నువ్వు ఎలా అయినా సింహానివి, నీకు ఇంకొన్ని శక్తులు తోడు అయితే నువ్వు ఇంకా శక్తివంతుడు అవుతావు. మనమిద్దరము వెళ్ళి ఆ రాజ్యాన్ని మళ్ళీ తిరిగి మన వశం చేసుకుందాము మిత్రమా. రాజసింహం కొడుకు ఏనుగు చెప్పిన మాటలు వింటాడు. అర్ధరాత్రి సమయంలో ఇద్దరు కలిసి పర్వతంకి అవతలి వైపుకు వెళ్తారు. మాయా చెట్టుని వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి బంగారంలా మెరుస్తూ ఉన్న ఒక మాయా చెట్టు కనిపిస్తుంది. రాజసింహం కొడుకు ఇలా అంటాడు. ఖచ్చితంగా ఇదే మాయా చెట్టు అయి ఉంటుంది, పదా వెళ్ళి సాయం అడుగుదాము. తరువాత వాళ్ళిద్దరూ ఆ మాయా చెట్టు దగ్గరికి వెళ్తారు. మాయా చెట్టు వాళ్ళిద్దరి మాటలు వింటుంది. ఇంకా ఇలా అంటుంది. నాకు అర్థమవుతుంది, ఇది చాలా అన్యాయం. ఏ రాజుని కూడా ఇలా అన్యాయంగా చంపకూడదు. వెళ్ళు బాబు, నేను నీకు చాలా శక్తులు ఇస్తున్నాను. మీరిద్దరూ తిరిగి వెళ్ళి మీ రాజ్యాన్ని మళ్ళీ మీ వశం చేసుకోండి. కానీ బాబు, నాకు ఒక మాట ఇవ్వండి. మీరు మా బంగారు అడవిని మొత్తం కూడా మీరిద్దరూ చాలా సురక్షితంగా ఉంచాలి అని. దానికి మాట ఇవ్వండి మీరు. సింహం రాజు కొడుకు మాట ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళి అతని దగ్గర ఉన్న అన్ని శక్తులతో ఆ రాజుపైన ఆక్రమణం చేస్తాడు. ఆ తర్వాత గెలిచి అతని రాజ్యాన్ని అతను సొంతం చేసుకుంటాడు. నల్లసింహం ఇంకా అతని సేన మొత్తాన్ని చంపేసి విజయం సాధిస్తాడు. మళ్ళీ తిరిగి సింహం రాజైన కారణంగా అడవిలోని జంతువులన్నీ చాలా ఆనందంగా ఉంటాయి. మరొక పక్క ఆ బంగారు చెట్లు కూడా ఇంకా అడవి చాలా సురక్షితంగా ఉంటుంది అని ఆనందపడుతుంది. సుమిత్ర అనే ఒక మహిళ ఉండేది. తాను చాలా కష్టపడి మట్టితో గిన్నెలు తయారు చేసేది. ఇంకా వాటిని బజార్లో అమ్మి తన ఇంటిని గడిపేది. ఇప్పుడు తను చాలా ముసలిదవుతుంది. అందుకే తను తన పని మొత్తాన్ని తన కొడుకుకి నేర్పిస్తుంది. ఇప్పుడు తన కొడుకు కోడలు వ్యాపారం చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా మట్టి గిన్నెలు తయారు చేసి బజారులో అమ్మేవారు. తను ముసలిది అయిన కారణంగా సుమిత్ర ఎప్పుడూ పగలు రాత్రి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకునేది. ఒకరోజు సుమిత్ర ఇంట్లోనే కూర్చుని మెల్లిగా ఒక కోడిని తయారు చేస్తుంది. దానికి బంగారు రంగును వేసి దాన్ని తన టేబుల్ పైన పెట్టుకుంటుంది. ఇప్పుడు సుమిత్ర ఆ కోడిని రోజుకు 10 సార్లు చూస్తూ ఉండేది. ఇంకా మళ్ళీ ఒక పెట్టెలో పెట్టి దాచిపెట్టేది. ఈ ప్రక్రియ తను ప్రతిరోజు 10 సార్లు చేస్తూ ఉండేది. అలా చేస్తూ ఉండడం ఒకరోజు సుమిత్ర కోడలు చూస్తుంది. అయ్యో రామ, అత్తయ్య దగ్గర బంగారు కోడి. రోజంతా అయితే అత్తయ్య విశ్రాంతి తీసుకుంటూనే ఉంటుంది. బంగారం అంటే దాచిపెట్టుకుంది. ఇక్కడ మా భార్య భర్తలిద్దరం ఎంత కష్టపడుతున్నాము. హరే రామ, నా చేతులైతే కాయలు కాస్తున్నాయి. సుమిత్ర కోడలు యశోద ఈ విషయం తన కొడుకుకి చెప్తుంది. వింటున్నావా?
నేను చెప్పేది మీ అమ్మ దగ్గర బంగారు కోడి ఉంది తెలుసా నీకు? అయినా మనం ఈ పని చేస్తున్నాం. అరే నువ్వేం మాట్లాడుతున్నావు? అమ్మ దగ్గర ఏ బంగారు కోడి లేదు. నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం ఒక దొంగ చూస్తాడు. వాళ్ళు మాటి మాటికి బంగారు కోడి అని అంటుంటారు. అరే వీరు మూర్ఖులు, గొడవ కూడా రోడ్డు మీద పడుతున్నారు. ఇవాళ రాత్రి వీళ్ళ ఇంటిని శుభ్రం చేయాలి. రాత్రి దొంగ వస్తాడు. ఇంకా బంగారు కోడిని వెతుకుతూ ఉంటాడు. దొంగకి బంగారు కోడి దొరుకుతుంది. కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అతని చేతిలో నుండి కోడి జారి కింద పడి పగిలిపోతుంది. ఎందుకంటే అది మట్టిది కాబట్టి. వెంటనే సుమిత్ర లేస్తుంది. ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయ్యో ఎవరైనా ఉన్నారా? దొంగ వచ్చాడు, త్వరగా రండి. సుమిత్ర కొడుకు బయటకు వస్తాడు. కోడలు కూడా అక్కడే నిలబడి ఉంటుంది. దొంగ కూడా వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. విరిగిపోయిన బంగారు కోడిని చూసి ఇద్దరు భార్యాభర్తలు ఆశ్చర్యపోతారు. సుమిత్ర కొడుకు విరిగిపోయిన కోడిని చేతిలోకి తీసుకుని వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు. అమ్మా, ఇది ఏంటి? సుమిత్ర తన కొడుకుతో ఇలా అంటుంది. అరే బాబూ, అంతా నేను ఈ మట్టితోటే గడిపాను నా జీవితం. ఒక అందమైన కోడిని తయారు చేసి నా చేతులతో దానికి రంగులు వేసి నా దగ్గరే పెట్టుకోవాలి అనుకున్నాను. అందుకే ఇలా చేశాను. కానీ దీనివల్ల దొంగలు పడతారని నాకేం తెలుసు. సుమిత్ర కోడలు ఈ మాట విని చాలా బాధపడుతుంది. సుమిత్ర కొడుకు అతని భార్యతో ఇలా అంటాడు. తెలిసిందా నీకు? తన దగ్గర ఏ బంగారం లేదు. తనే అసలైన బంగారం. తన దగ్గర ఏదైనా బంగారం ఉండి ఉంటే తానే మనిద్దరికీ కూడా ఇచ్చి ఉండేది, తెలుసా? నన్ను క్షమించండి. సుమిత్ర కోడలికి చాలా బాధ కలుగుతుంది. తను తన అత్తయ్యని క్షమాపణ అడుగుతుంది. తన భర్తని కూడా క్షమాపణ అడుగుతుంది. మళ్ళీ ఇంట్లో ఆనందం నిండుతుంది. ఇంకా ప్రేమగా అందరూ ఉంటారు. అందుకే మనం రంగును చూసి ఎవరిని నిర్ధారించకూడదు. లఖన్పూర్ గ్రామంలో మీనా అనే ఒక అమ్మాయి ఉండేది. తను గ్రామంలో వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఉండేది. తన తల్లిదండ్రులు చాలా పేదవారు. చాలా కష్టపడి వాళ్ళ కడుపు నింపుకునేవారు. మీనా మిగతా పిల్లలు మంచి మంచి బట్టలు వేసుకోవడం చూసి చాలా బాధపడుతూ ఉండేది. తను ఒకరోజు వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. అమ్మా, నాకు కూడా ఒక కొత్త ఫ్రాక్ కొనివ్వు. చూడు, నా ఫ్రెండ్ ఎంత మంచి ఫ్రాక్ వేసుకుంది అంటే ఏం చెప్పాలి. హా తల్లి, నేను మీ నాన్న ఇవాళ సిటీలో కూలి పని చేయడానికి వెళ్తున్నాం. సాయంత్రం డబ్బులు వస్తాయి కదా, వాటితో నీకు కొత్త ఫ్రాక్ తీసుకుని వస్తాము. సరేనా తల్లి? అలా చెప్పి మీనా వాళ్ళ అమ్మ నాన్న సిటీకి కూలి పనికి వెళ్ళిపోతారు. కానీ రోజంతా పని చేసిన తర్వాత వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ సైకిల్కి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా ఇద్దరు అక్కడే చనిపోతారు. మీనా చాలా బాధపడుతుంది. అమ్మా, నాన్న, మీరు ఎందుకు చనిపోయారు? నన్నెవరు చూసుకుంటారు? మీనా బాధపడుతూ అడవిలో ఉన్న నది దగ్గరికి వెళ్తుంది. ఇంకా చనిపోవడానికి అందులోకి దూకుతుంది. అప్పుడే ఆ నదిలోని జలదేవి ప్రత్యక్షమవుతుంది. ఇంకా తనని కాపాడి బయటకు తీస్తుంది. జలదేవి మీనాతో ఇలా అంటుంది. తల్లి, ఏంటి విషయం? నువ్వు ఎందుకు చనిపోవాలి అనుకున్నావు? మీనా ఏడుస్తూ జరిగిన విషయమంతా దేవికి చెప్తుంది. మీనా మాటలు విన్న తర్వాత జలదేవి, మీనా, నీ అమ్మా నాన్న అయితే తిరిగి రాలేరు. కానీ నేను నీకు ఒకటి ఇవ్వగలను. నేను నీకు మాయా గౌన్ ఇస్తున్నాను. ఈ మాయా గౌన్ నిన్ను రక్షిస్తుంది, నిన్ను ప్రతి క్షణం కాపాడుతుంది. అలా చెప్పి దేవి మాయమైపోతుంది. ఇప్పుడు మీనా మనసు ఆలోచిస్తూ ఉంటుంది, ఈ గౌన్ తనని ఎలా రక్షిస్తుందా అని. కానీ మీనాకి ఆ గౌన్ బాగా నచ్చుతుంది. తను దాన్ని వేసుకుంటుంది. ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, తన దగ్గర మంచి సూట్ ఉంటే బాగుండు అని. అప్పుడు ఆ గౌన్ సూట్లా మారిపోతుంది. మీనాకి ఆకలిగా ఉంటుంది. తన దగ్గర మంచి భోజనం ఉంటే బాగుండేది. మీనా ఎదురుగా చాలా భోజనం వస్తుంది.
అరే వా, అనిపిస్తోంది ఇది మాయాగౌనని. ఏది అనుకుంటే అదే జరుగుతుంది. తన మనసులో దేవికి నమస్కారం చేసుకుంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను గ్రామానికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంటికి నిప్పంటుకుని ఉంటుంది. అందరూ అక్కడ ఇక్కడ పరిగెడుతూ ఉంటారు. పిల్లలందరూ అరుస్తూ ఉంటారు. అరే ఎవరైనా కాపాడండి, నా పిల్లలు లోపల ఉన్నారు, కాపాడండి. మీనా అనుకుంటుంది తను ఆ పిల్లని కాపాడితే బావుండు అని. అప్పుడే ఆ గౌన్ ఒక ఫైర్ బ్రిగేడ్ సూట్లా మారిపోతుంది. మీనా దాన్ని వేసుకుని దాన్ని లోపలికి వెళ్తుంది. ఇంకా ఆ పాపని సురక్షితంగా బయటికి తీసుకుని వస్తుంది. మీనాని పొగుడుతారు. అప్పుడే ఆ పాప నాన్న అక్కడికి వస్తాడు. ఆయన ఆ గ్రామం యొక్క పెద్ద సేటు. ఇంకా ఆ సేటు మీనాని దత్తత తీసుకుంటారు. అరే తల్లి, ఇవాళ నుంచి నువ్వు అనాథవి కావు. నీకు మేము అమ్మా నాన్నము. ఈ ప్రకారంగా మాయా గౌన్ వల్ల మీనాకి కొత్త కుటుంబం దొరుకుతుంది. ఇంకా ఆనందంగా ఉంటుంది.